ఇది కొబ్బరి పొడి తయారు చేసుకునే విధానం చూపిస్తా పండి. ఉన్నాయి చట్నీ చేసుకుందామని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. అందులో మిరపకాయలు వేయాలి. మిరపకాయలు అయితే బాగుంటుందని నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఇక కొంచెం సాల్ట్ ఎంత అవ్వచ్చు, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటా. చట్నీకి తాలు పెట్టుకోవాలని ఇగో ఇది పెట్టుకున్న కడాయిలో వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకుంటున్నా. జీలకర్ర వేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఎన్ని మిరపకాయలు కూడా వేసుకోవాలి. మళ్ళీ కళ్యామాకు వేసుకోవాలి. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అసలు బాగా పోవాలి. లేకపోతే అన్నాం కదా కొబ్బరి, ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇక ఇట్లా మంట సిమ్ములో పెట్టి బాగా ఈ పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా మూత పెట్టుకుంటే మంట పెట్టుకోవాలి. సిమ్ములో పెట్టుకొని అదే ఉడుకుతుంది. ఇక ఇది అయింది. ఇక ఇట్లా ఫ్రై అయినాక తీసేయాలి. దించుకుంటున్నాం. ఇక కొబ్బరి చట్నీతోటి చిన్న ముక్కలుతో కట్ చేసుకున్నాం కదా. ఇక చట్నీ తయారైపోయింది. ఇట్లా చేసుకోవాలి. కొంతమంది మిరపకాయలు వేసుకుంటారు, కొంతమంది మేమైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నా. టేస్ట్ బాగుంటుందని మీరు కూడా ఇట్లా చేసుకోండి బేటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఇష్టమైన ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.